హలో గైస్, ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్. ఇది మార్నింగ్ లేవగానే ఇంకా ఇట్లా ఆడుకున్నారనమాట. మా చిన్నోడేమో మా రూమ్లకి, మా పాప ఏమో వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ వ్యూ బాగుండే ఎర్లీ మార్నింగ్. సన్ చూడండి అప్పుడప్పుడే వస్తున్నాడు. ఇంకా జూమ్ చేసి చూస్తే ఇట్లా కనిపించింది అనమాట. ఇంకా రెడీ అయ్యి ఫొటోస్ అట్లా దిగినాం కాసేపు. ఇంకా పిల్లలు ఆడుకున్నారు. మా పాప చూడు బాతింగ్ చేసినాక కూడా మళ్ళీ బ్రష్ పట్టుకొని తిరుగుతుంది. ఈ అన్న చెల్లెళ్ళు అయితే ఇంకా అసలు ఏం ఆడుకున్నారు, అసలు ఫుల్ ఆడుకున్నారు వీళ్ళిద్దరు. ఇదంతా మార్నింగ్ 9కి రూమ్లోనే ఉన్నాం. ఇంక అప్పుడు స్టార్ట్ అయినాం. ఇంకెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. అసలు పిల్లలు అసలు రెడీ కానివ్వరు. రెడీ చేద్దామన్నా రెడీ చేయించుకోరు అసలు. ఇక్కడ కాసేపు అలా ఫోటోషూట్ చేసుకున్నాం. మా అన్నయ్య మా చిన్న ఎత్తుకొని వెళ్తున్నాడు. ఇక్కడ మంకీ చూడండి ఎట్లా కూర్చుందో. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి చాలా పబ్లిక్ ఉండే. ఇంకా పబ్లిక్ అయితే ఎక్కువనే ఉండే. మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య, మా అక్క వాళ్ళు ముందు వెళ్తున్నారు. ఇంకా నేను వీడియో తీసుకుంటూ అందరినీ కవర్ చేసుకుంటూ వస్తున్నా. మా అక్క వాళ్ళు ఏమో కొండగట్లో ఇంటికెళ్ళి దిగడం, మా హస్బెండ్ అంటే మా ఏమో కొమరవెల్లిలో, అంటే మా మమ్మీ వాళ్ళే అంటే మా ఇంటికెళ్ళేమో వేములవాడలో. ఇంకొకరికి ఒక్కొక్క టెంపుల్ అనమాట. ఇంకా అన్నీ కూడా చూసినట్టు ఉంటుంది కదా. ఇక్కడ ఇంటికెళ్ళి దించడం అన్నట్టు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాం. అప్పటికి అసలు మస్తు ఎండకి పిల్లలందరూ అసలు వాటర్ అని ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా వీడేమో చిన్నోడు పాపం, హెయిర్ మొత్తం పోతుంది, క్యూట్ ఉన్నాడు కదా. ఇంకా అందరూ తీయించే ముందు ఇక పిక్స్ అయితే తీసినాం. మా పెద్దోడైతే ఏడవడం స్టార్ట్ చేసిండు. వానికి తీపిస్తామని ఇంకా ఫస్టే స్టార్ట్ చేసిండు. ఏ క్యూట్ ఫేస్ మళ్ళీ ఒకసారి తీసుకున్నా. ఎందుకంటే పుట్టెంటికలు తీయకముందు వేరే ఉంటారు, తీసిన తర్వాత వేరే అయిపోతారు కదా. ఇంకా అందరికైతే బొట్టు పెట్టిండు, పింక్ కలర్ బొట్టు పెట్టిండు. ఇది మా తమ్ముడు. అయితే గోల్డ్ ఏదైనా సరే పెట్టి తీస్తారు కదా. అందుకనే మా అన్నయ్య ఇక్కడ గోల్డ్ పెట్టి అంటే కట్ చేస్తున్నాడు. 5 కత్తెరలు అంట. అంటే అట్లా 5 కత్తెరలు తీసి ఆ హెయిర్ అనేది ఒక పేపర్లో మలిపిస్తారనమాట మనకి. ఇంకా వీడైతే ఏడుస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ వాంటర్నే అని. మీలో ఎంతమందికి మా చిన్నోడు నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మా తమ్ముడు కూడా తీసిండు అనమాట. వీడు 6 తీసిండు, ఎందుకంటే 10 తీయొద్దంట, 11 తీయాలంట ఇద్దరు తీస్తే. మా అన్నయ్య 5, మా తమ్ముడు 6 టైమ్స్ కట్ చేసినారు. ఇంకా స్టార్ట్ చేసిండు. మా చిన్ని తల్లి అయితే అట్లనే చూస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఏందని. ఇప్పుడు బాగానే ఉన్నాడు. కొంచెం తీసిన తర్వాత స్టార్ట్ చేసిండు ఏడవడం. చూడండి స్టార్ట్ చేస్తున్నాడు మెల్లమెల్లిగా. ఇంకా మా అన్నయ్య అదేంది ఫోన్లో బేబీ షార్క్ పెట్టిండు అనమాట. కామ్ ఇంకా బేబీ షార్క్ పెట్టగానే చూడండి ఎట్లా చూస్తున్నాడు ఫోన్ని. ఫోన్ని చూడండి ఎట్లా చూస్తున్నాడో. ఇంకేమన్నా చేసుకోండి అన్నట్టు చూస్తున్నాడు ఫోన్ పెడితే.
ఇంకా తీసేయనని చూడండి ఎంత కోపంగా చూస్తున్నాడు. కానీ చాలా సపోర్ట్ చేసిండు పాపం చిన్నోడు. అయిపోయింది, ఇంకా బ్యాక్ సైడ్ ఒకటి మిగిలింది. ఇంకా వాడిని తీసినాక ఇంకా పెద్దోడు చూడండి ఒకటే ఏడుపు, వద్దు 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 అని. ఏం తీసినా అంతే కదా, తీయాల్సిందే. ఇంకా మా చిన్ని తల్లి అయితే ఇక ఏం ఆడుకుంది అసలు. మా దగ్గర ఉండేది తీసుకొని అట్లా ఆడుకుంది దాన్ని పట్టుకొని. పొట్టి పొట్టి చిట్టి చిట్టి కాళ్ళతో ఆడుకుంటుంది. ఇంకా మా చిన్నోడు మా డాడీ దగ్గరికి వెళ్ళిండు. వాళ్ళు ముగ్గురు ఒక ఫోటో దిగుతున్నారు ఇంకా గుండుతో. గుండు గుండు చూపిస్తా. చిన్ని ఫ్లవర్ వేసుకుంటుందంట పెన్నుతో. ఇక్కడ మా పెద్దోని తీసి అట్లనే చూస్తుంది మా అన్నయ్యకి ఏం చేస్తున్నారు అని. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ వాటర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా మేము అందరం కింది వరకు దిగలేదు, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా. మా అన్న వెళ్ళి ఒక దాంట్లో వాటర్ తీసుకొచ్చిండు. ఇంకా మా చిన్ని తల్లి స్విమ్మింగ్ పూల్ అనుకుంటుంది అది చూసి. వెళ్తా అంటే మా డాడీ తీసుకెళ్తున్నాడు. దాన్ని కాసేపు అట్లా వాటర్లో ఆడిపించిండు. మా అన్నయ్య ఒక దాంట్లో వాటర్ తీసుకొస్తే మా మమ్మీ అందరికీ ఇక నెత్తిపై నుండి చల్లేసింది. చూడండి మా చిన్ని తల్లిని తీసుకొని వస్తున్నాడు. అది ఇంకా ఆడుకుంటా అనడం, వాటర్ అంటే పిచ్చి. ఇంకా అంత అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళు మళ్ళీ రూమ్కి వెళ్ళిళ్ళు స్నానం చేయడానికి. మేము ఇక్కడ కూర్చున్నాం. ఇంకా ఆ చెట్టు పైన మొత్తం మంకీసే ఉన్నాయి. ఆ మంకీస్ని క్యాప్చర్ చేద్దామంటే అవ్వలేదు. ఇంకా ఒకటి ఆల్రెడీ నా నెత్తి మీద దుంకింది. ఇక్కడ ఒక మంకీ చూడండి, ఒకటన్నా వీడియోకి వచ్చిందిలే అనుకున్నా. నా దగ్గర ఉన్న లడ్డు తీసి అక్కడ వేస్తే వచ్చి తింటుంది. ఏమైనా తినేటుంటేనే వస్తాయి కదా, లేకపోతే రావు కదా అవి. మా హస్బెండ్ అయితే మంచి ఒక కొబ్బరి చిప్ప తీసుకొచ్చి దానికి ఇస్తున్నాడు. ఇంకా అదే పని పెట్టుకున్నాడు మా హస్బెండ్ అయితే, ఎన్ని ఇచ్చిండు అట్లా. చూడండి వాటికి అట్లా ఇస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తున్నట్టుంది. ఇక్కడ మా చిన్ని తల్లితో కూడా ఇప్పించిండు మా డాడీ. ఇంకో ఈ చిన్న కోత వచ్చింది కదా, అది తీసుకుంది నా పైనుండి నా మీకు జంప్ చేసి వెళ్ళిపోయింది. అందుకే అక్కడికి ఆ వీడియో కట్ చేసేసినాం. మస్తు భయమైంది. నా చేతిలో ఉన్న అన్ని లడ్డులు మేము రూమ్కి అయితే వెళ్తున్నాం. ఈ కోతులకు కనిపించకుండా తీసుకెళ్తున్నా అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ కనిపించగానే ఎందుకో తీసుకోవాలనిపించింది మా చిన్ని తల్లికి, అందుకే ఒకటి తీసుకున్నా. వాళ్ళ డాడీతో వెళ్ళిపోతుంది ఆల్రెడీ. లడ్డులు పులిహోర అన్నీ అట్లా సారీలో కవర్ చేసిన అనమాట. ఎందుకంటే కోతులు కవర్లను చూస్తే వస్తున్నాయి మొత్తం. ఇంకా మేము ముగ్గురం కలిసి రూమ్కి వెళ్ళిపోయినాం, ఎందుకంటే చాలా ఎండ ఉంది. ఇంకా వాళ్ళు దర్శనం చేసుకొని వస్తామన్నారు. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఇంకా వచ్చేసినారు వాళ్ళు, ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు. ఇంకా మా హస్బెండ్ చూడండి ఎప్పుడు అట్లా పడుకొని ఉండాలి. ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇంటికైతే. మా చిన్నోడు చూడండి ఎట్లా కనిపిస్తున్నాడో, పొట్టోడు. పాపం పిల్లలైతే ఎండకి మస్తు టైర్డ్ అయిపోయారు. ఇంకా తినలే, టైం 2:30 అవుతుంది. అయినా అసలు ఇంకెవ్వరం తినలేదు. అందరికి ఆకలి అవుతుంది. ఇంకా పండగ అంటే ఇంకా తినడమే ఉండదు అసలు అనుకుంటాం. కానీ అది కార్లో ఏదో పిచ్చి పిచ్చి జోక్స్ వేసుకుంటున్నాము.
ఇక్కడ ఒక దగ్గర అయితే ఆగినాం. ఇంకా అది మా డాడీ వాళ్ళది, ఇది మాది కార్ అనమాట. మేము ఒక కార్లో వాళ్ళ కార్లో వచ్చిండు. ఇక్కడ ఆగి బిర్యానీ తీసుకున్నాం. మా బాగా ఫారెస్ట్ బీట్ ఆపేస్తారు కదా, ముందు కోడిమ్యాల్లో చేస్తుండే, ఇంకా తెలిసిందే కదా అని ఫారెస్ట్గా తీసుకొచ్చిండు. అక్కడ మంచిగా ప్రశాంతంగా కూర్చొని కాసేపు తిందామని. సర్లే పిల్లలతో ఫ్యామిలీతో మంచిగా ఒక పిక్నిక్ లాగా ఉంటుంది కదా అని మేము కూడా వెళ్ళినాం. ఇంకా అందరం బిర్యానీ ప్యాకెట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి మంచిగా పీస్ఫుల్గా కూర్చొని తిన్నాము. ఇంకా వీళ్ళు తినేసి పిల్లల్ని ఎత్తుకున్నారు, వాళ్ళకి తినిపించి ఇచ్చేసినాం. ఇక మా అక్క నేను కొంచెం ప్రశాంతంగా కూర్చొని తిన్నాం. ఇక వీళ్ళందరూ తిన్న తర్వాతనే మనం తినాలి కదా. ఇక పిల్లలకి తినిపించేసరికి వీళ్ళు తింటారు, ఇంకా వాళ్ళు పిల్లల్ని ఎత్తుకోవడం అవుతుంది. ఇంకా మేము కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇంకా నీకు అదే మాకెప్పుడు మా చిన్నోన్ని ఎంత క్యూట్ ఉన్నాడు, ఎత్తుకోవాలనిపిస్తుంది అట్టనే వన్ అయితే. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మంచి వెళ్ళి కార్లో కూర్చున్నారు. ఇంకా స్టార్ట్ అయిదామని మా మమ్మీ దగ్గరికి వెళ్ళి కాసేపు అట్లా కూర్చున్నాం. ఇంట్లోనే మా అక్క నేను మా మమ్మీ కాసేపు అట్లా ముచ్చట్లు పెట్టుకొని, అక్క చెల్లెల్లో మా అమ్మతో ఇలా మాట్లాడుకుంటుంటే ఆ హ్యాపీనెస్ కదా, అందుకనే కాసేపు అట్లా మాట్లాడుకున్నాము అందరం. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మా చిట్టి కాళ్ళు చూడండి, అట్లా పెట్టుకునేసరికి మంచిగా అనిపించి వీడియో తీసిన నేను. చూడండి పొట్టి కాళ్ళు, చిన్న కాళ్ళు ఈ ఏజ్లో మంచిగా అనిపిస్తాయి. ఇంకా మాది మెట్పల్లి కదా, పాత బస్ స్టాండ్లో బెల్లం టీ అని ఫేమస్ అట. ఇంకా తీసుకెళ్తే తాగినాం, ఇంటికి వచ్చేసినాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.